వెల్కమ్ టు ఫ్రెషెస్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో IIPE రిక్రూట్మెంట్ 2021 డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో లేదా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని చదవాలనుకుంటున్నారో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్లో IIPE రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ ద్వారా డీటెయిల్స్ అన్ని దొరుకుతాయి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ దాంట్లో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఫర్ నాన్ టీచింగ్ పొజిషన్స్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఫర్ డెప్యూటీ లైబ్రేరియన్ ఫర్ లైబ్రరీ అండ్ వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. అండ్ లాస్ట్ కాలంలో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. సో ఫర్ డెప్యూటీ లైబ్రేరియన్ ఓన్లీ 1 vacancy. For officer IT there are 3, technician ki 2, technical assistant ki 5, lab assistant ki 5 and secretary registrar ki 5. So 17 vacancies అనేది available గా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పర్టికులర్ పోస్ట్ కి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి అన్నా కానీ మీరు కనుక గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ టు అప్లై. డిజైరబుల్ అయితే MPhil PhD డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే మచ్ మోర్ డిజైరబుల్. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు 50 years దాటి ఉండకూడదు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీసర్ ఐటీకి అయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ BE బీటెక్ కానీ MSc డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కాంపిటెన్స్ ఇన్ ప్లానింగ్, డిజైనింగ్, డిప్లాయ్మెంట్, ఇన్స్టాలేషన్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ నెట్వర్కింగ్ అనేది మీకు ఉండాలి. డిజైరబుల్ సర్టిఫికేషన్ అయితే CCIE కానీ CCNA కానీ నెట్వర్క్ ప్లస్ కానీ కనుక క్యాండిడేట్కి క్వాలిఫైడ్ అయి ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అప్లికెంట్ అనేది మీకు కంపల్సరీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్ మెయింటెనింగ్ అనేది ఉండాలి. ఆఫీసర్ ఐటీ పోస్ట్కి బీటెక్, BSc, MSc ఇన్ కంప్యూటర్ సైన్స్. సో రెలవెంట్ ఎక్స్పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లినక్స్ అండ్ విండోస్. నెక్స్ట్ అప్లికెంట్స్ విత్ ఎక్స్టెన్సివ్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆఫీసర్ ఐటీ పొజిషన్కి BE బీటెక్, MSc డిగ్రీ లేదా ME MTech MS డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు స్ట్రాంగ్గా MVC ఫ్రేమ్వర్క్, వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, సో ఇక్కడ మెన్షన్ చేసిన రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అప్లికెంట్స్ ఎవరికైతే డెవలప్మెంట్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అట్ క్లయింట్స్ ప్లేసెస్ ఫర్ హ్యాండ్లింగ్ ఇంప్లిమెంటేషన్ కానీ లేకపోతే మీకు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీకు సర్టిఫైడ్ అయి ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఈస్ ఫర్ టెక్నీషియన్. టెక్నీషియన్కి 2 పోస్ట్లే ఉన్నాయి అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇస్ అప్లికబుల్. అండ్ ఎవరికైతే వైర్మెన్ లైసెన్స్ కానీ పర్మిట్ ఇష్యూడ్ ఆర్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ విత్ ఎలక్ట్రికల్ స్పెషలైజేషన్ కనుక ఉంటే అది మచ్ మోర్ డిజైరబుల్. నెక్స్ట్ ఈస్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే స్టూడెంట్స్ అడ్మిషన్, సెమిస్టర్ రిజిస్ట్రేషన్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ హ్యాండ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ కనుక క్యాండిడేట్ కనుక ఉంటే ఇట్ ఈస్ మచ్ మోర్ ప్రిఫర్డ్. ప్రొఫిషియన్సీ అనేది కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, MS వర్డ్, ఎక్సెల్, సో ఇట్లాంటివి క్యాండిడేట్కి వచ్చి ఉండాలి. డిజైరబుల్ అయితే మీకు ఆఫీస్ ప్రొసీజర్, ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఇస్ ఫర్ ల్యాబ్ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫీల్డ్స్. డిజైరబుల్ అయితే ఫస్ట్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి అన్నా కానీ ప్రిఫర్డ్. ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి అయితే BE బీటెక్ కానీ కెమికల్ ఇంజనీరింగ్లో ఉండాలి ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అన్న కానీ ప్రిఫర్డ్. డిజైరబుల్ అయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అండ్ ఆల్సో దానికి రెలవెంట్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ మచ్ మోర్ డిజైర్డ్. సో ఈచ్ పోస్ట్కి దానికి తగ్గట్టు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్. బిఫోర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ నోట్ maximum ఏజ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 35 years ఆఫ్ ఏజ్. క్యాండిడేట్స్ మీ అప్లికేషన్స్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు లాస్ట్ డేట్ లోపు మీరు అఫీషియల్స్కి పంపించాలి. మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడి అంటే వ్యాలిడ్ యాక్టివేట్ ఉన్న ఈమెయిల్ ఐడిని మీరు
మీ అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. అండ్ ప్లీజ్ నోట్, ఏదన్నా కానీ కమ్యూనికేషన్ జరగాలంటే మీకు ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది. టెస్ట్, ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అనేది మీకు ఈమెయిల్ ద్వారానే డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. మియర్ ఎలిజిబిలిటీ అనేది క్యాండిడేట్ కి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇస్ క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్ఫ్ బిఫోర్ అప్లయింగ్. సో మినిమం క్వాలిఫికేషన్ ని క్రాస్ చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. అండ్ ప్రొహిబిషన్ పీరియడ్ అనేది రెగ్యులర్ పొజిషన్స్ లో 2 years ఆఫ్ టైం కి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్, లోవర్ పొజిషన్ కానీ పే లెవెల్ కానీ సూటబుల్ క్యాండిడేట్స్ కి అకార్డింగ్ టు ద పోస్ట్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ అ సర్టిఫికేట్ టు ది ఎంప్లాయర్. వాళ్ళకి ఎట్లాంటి డిసిప్లినరీ కేస్ అనేది కాంపిటెంట్ అగేన్స్ట్ హిమ్ ఆర్ హర్ లేదు అనేది మీరు రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. డిగ్రీ అనేది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ పోస్ట్కి తగ్గట్టు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ప్లీజ్ నోట్, ఎట్లాంటి అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ లేవు. యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ఫ్రీ. రిజర్వేషన్ ఫర్ SC ST క్యాండిడేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ గా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ అనేది ఎక్స్పీరియన్స్ ద్వారా మీ ఎడ్యుకేషన్ బట్టి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. అండ్ మీరు రిటన్ ఎగ్జామ్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ సెలెక్షన్ కానీ మిమ్మల్ని కనుక పిలిస్తే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది లెవెల్ వైజ్ గా సపరేట్ చేస్తారు. క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్, ట్రావెల్ అలవెన్స్ కానీ, మీరు కనుక స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూకి కనుక వెళ్ళాలి అనుకుంటే అలవెన్సెస్ అంతా మీరే చూసుకోవాలి. ఆర్గనైజేషన్ ఏమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఇన్స్టిట్యూషన్ రిజర్వ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా 30th of June 2021. అండ్ మీరు పంపించిన ఈమెయిల్ మీరు ప్లీజ్ నో, మీరు అది ప్రింట్ చేసుకుని మీ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్తో పాటు 7th of July 2021 లోపు అఫీషియల్స్కి రీచ్ అవ్వాలి. అండ్ ఏం డాక్యుమెంట్స్ మీరు పంపించాలి? First is printout of emailed copy application form, certificates, attested copies, next age limit and self-attested copies of income and attested copies of other relevant certificates according to the government, and copies of competent authorities along with NOC. So relevant documents అన్ని cross check చేసుకుని మీరు officials కి పంపించాలి. Applicant submission and deadline. So ఈ particular email ఇచ్చారు, ఈ ఈమెయిల్కి మీ కాపీస్ అన్ని పంపించాలి అలాంగ్ విత్ యువర్ అప్లికేషన్. అండ్ 30th June 2021 లోపు మీరు ఈ పర్టికులర్ ఈమెయిల్కి పంపించాలి. అండ్ పంపించిన ఈమెయిల్ మీరు ప్లీజ్ మేక్ ష్యూర్ ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. అండ్ క్యాండిడేట్ ఆఫ్ అప్లికెంట్ మస్ట్ రీచ్ ద ఇన్స్టిట్యూట్ బిఫోర్ 7th of July. అడ్రస్ అనేది కూడా ఇచ్చారు. మీ ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది కూడా ప్రింట్ చేసుకున్నాక మీ సర్టిఫికేట్స్తో పాటు 7th of July ఈ పర్టిక్యులర్ అడ్రస్కి మీరు కంపల్సరీ పంపించాలి. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.